SSTV. హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. శివుడి ఆగ్రహానికి ప్రతిరూపం, ధర్మాన్ని కాపాడే మహాశక్తి, భక్తులకు అభయాన్ని అందించే దేవుడు ఆయనే శ్రీ వీరభద్రస్వామి. ఆంధ్రప్రదేశ్లో వీరభద్రస్వామిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఆయన ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు, పురాణ గాథలకు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిలయాలు. మనం అసలు వీరభద్రస్వామి ఏ విధంగా ఆవిర్భవించారో ఈరోజు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ప్రజాపతి దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. అయితే తన అల్లుడైన పరమశివుడిని ఆ యజ్ఞానికి ఆహ్వానించలేదు. దక్షుడి అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞాగ్నిలో తన దేహాన్ని త్యాగం చేసింది. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ మహాకోపం నుంచి ఉద్భవించిన శక్తివంతమైన రూపమే వీరభద్రుడు. వీరభద్రుడు దక్షుని యజ్ఞాన్ని భగ్నం చేసి శివుని అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వీరభద్రస్వామికి ఎంతో ప్రతీతి. చాలామంది తమ ఇళ్లలో చనిపోయిన చిన్న పిల్లల్ని వీరభద్రులుగా భావించి వీరభద్రుల సంబరాలు ప్రతి ఏటా జరుపుకుంటారు. అంతేకాదు, వారి ఇళ్లలో ఏ శుభకార్యాలు జరిగినా వీరభద్రస్వామి సంబరం చేయించుకుంటామని మొక్కుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో వీరభద్రస్వామికి ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. ప్రతి క్షేత్రానికి తనదైన చరిత్ర, స్థానిక సంప్రదాయం, విశిష్టమైన ఆచారాలు ఉన్నాయి. వీరభద్రస్వామిని భక్తులు శక్తికి, ధైర్యానికి, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా ఉత్సవాల సమయంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. భక్తుల విశ్వాసం గురించి మాట్లాడుకున్నట్లయితే వీరభద్రస్వామిని దర్శించుకుంటే భయం తొలగిపోతుందని, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. వీరభద్రుని సంబరాలు జరిపించుకుంటున్నప్పుడు వారి ఇళ్లల్లో వీరభద్రుడు మనుషులపై వాలి వాళ్లతో మాట్లాడతారని వాళ్ళ విశ్వాసం. ఈ వీరభద్రుని సంబరాలు చేయించడానికి ఒక ప్రత్యేక బృందాలుంటాయి. ఆ బృందం వారు ఇంటి వద్దకు వచ్చి ఏ విధంగా సంబరాన్ని జరిపించాలో కావలసిన పూజా సామాగ్రిని, పద్ధతిని వారికి వివరిస్తారు. అంతేకాదు, సాధారణ పూజలలో మనం పూజారిని ఏ విధంగా నియమిస్తామో ఈ వీరభద్రుల సంబరానికి కూడా ప్రత్యేకంగా ఒక ఆచారి ఉండి నిర్వహిస్తారు. వీరభద్రుని సంబరం అనే సాంప్రదాయం హిందూ ఆచారాలలో ప్రత్యేకమైనదిగా అభివర్ణించవచ్చును. ఉత్సవమూర్తుల మాదిరిగానే నగర వీధులలో తమ వీరభద్రులను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడ సమర్పిస్తారు. వీరభద్రస్వామిని దర్శించుకుంటే భయం తొలగిపోతుందని, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆయన చేతిలోని ఆయుధాలు కేవలం యుద్ధానికి ప్రతీకలు కాదు,
అధర్మంపై ధర్మం సాధించే విజయానికి ప్రతీకలు. శివుని కోపం నుంచి జన్మించిన వీరభద్రుడు భక్తుల హృదయాల్లో మాత్రం రక్షకుడిగా నిలిచాడు. భక్తితో ఒక్కసారి పిలిస్తే చాలు వీరభద్ర స్వామి అనే నామస్మరణలోని ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. ఓం వీరభద్రాయ నమః. చక్రాచామలతో నిరభాకర తత్వభోగముతు ఓం నమస్తవాయ వీరభద్ర ఎనపడ్డవారి వీరన్న ఈ పంచశుద్ధి సమర్పయామి. గోదావరి సమర్థతు నిరతమదూలే శత్రాచామర్లతో నిరభాకర తత్వ సంబరం అనంతరం హారతినిచ్చి వీరభద్రులను సమీప ఆలయాలలో ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు మనం ఆంధ్రాలో వీరభద్రుని సంబరం అంటే ఏ విధంగా జరుపుకుంటారు, దాన్ని ఎందుకు జరుపుకుంటారు, జరుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం వీరభద్రాయ నమః. హర హర మహాదేవ. శరభ శరభ.